హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా కొత్త ఇంటి దగ్గరికి రాధమ్మ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు అందరూ? టీ తాగినారా? ఈరోజు నాని అన్న వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూడడానికి వచ్చిన, నేను ఎట్లా కట్టిస్తున్నారని. శ్రీకాళహస్తి నుంచి ఇల్లు చూడడానికే వచ్చిందండి. సో చూడండి ఇల్లు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా చెప్పండి. ఇదిగోండి సంపు. కష్టపడి డబ్బు దాచిపెట్టుకొని కట్టుకుంటున్నాడు అన్న. సో ఇల్లు మొత్తం హ్యాపీగా, ఏ ఆటంకాలు లేకుండా పూర్తయిపోవాలని, ఎవరి దృష్టి కళ్ళు పడకూడదు కోరుకుందాం. ఇదనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, సంపు కట్టేటప్పుడు అన్ని బాక్సులు పెట్టినప్పుడు చూసారు కదా. ఇదిగోండి ఇటు ఒక సంపు, చిన్నయే అండి, మరి లోతు తీయలేదు మేము. హైట్ అంటే మళ్ళీ ఇక్కడ ఏమన్నా హైట్ వస్తుందేమో, మరి మొత్తానికి ఇంతే తీశారు. కొంచెం నిజానికి మా ఏరియాలో సంపులు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లం ఉండదు ఈ ఏరియాలో మాత్రం. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికి వస్తుంది కదా అని కట్టించాము. ఇది ఇంకోటి, 2 కట్టించామండి, 2 తీపిచ్చాము సంపులు. ఇది బాక్సులు తీసేసాక ఇదిగోండి అన్ని తీసేసారు. ఇంకా స్లాబ్ రెడీగా ఉంది. అయితే ఇప్పుడు స్లాబ్ వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే గోడలు కంప్లీట్గా చేసే, నిన్నటితోటి గోడలు, మెట్లు, సంపులు అన్ని కంప్లీట్ అండి. ఇదిగోండి సంపుకి ఇక్కడ మూత. ఇది పిల్లర్ తీసాం కదా, దానిది కాంక్రీట్ దిమ్మె, ఆ దిమ్మకి. ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి, మా ఇంట్లోకి ప్లానింగ్ అర్థమైంది. ఇప్పుడు ఇట్రా చూపిద్దా హౌస్, ఎక్స్ప్లెయిన్ చేద్దు. మా హాయ్ చెప్పు. అమ్మకి కొంచెం ట్రీట్మెంట్, సో దానివల్ల అంతగా మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు గెస్ట్ చేయి చూద్దాము మా ఇల్లు. ఇది మెయిన్ డోరు, కింద మెయిన్ డోర్. ఇది మా పో పట్టుకోపో. మెట్లకు పట్టుకుంటా పో, చిన్నగా ఎక్కువ. ఎక్కువ బట్ట మాకు లెట్రిన్ గొంతులోకి వెళ్ళిపోతాయి మళ్ళీ. గెస్ట్ చేయి చూద్దాం. కాదు, ఒక్క నిమిషం. కాదు, కిచెన్. ఇది చిన్న హాల్ అండి, ఇది బెడ్రూమ్. బాత్రూమ్ మాత్రం తొందరగా కనిపెట్టిందండి, ఎందుకంటే అది నేనే నాన్న డౌట్. బెడ్రూమ్ కూడా కొంచెం పెద్దదిగానే వచ్చింది, నేను మరి చిన్నగా వస్తుందేమో అనుకున్నా. దాంట్లో స్కెచ్ చేసినప్పుడే నేను చూసిన బెడ్రూమ్ బానే ఉంది. ఇటు కూడా వేసుకోవచ్చు అంట, ఇట్లా వేసుకోవచ్చు అంట, మళ్ళీ ఇట్లా కూడా వేసుకోవచ్చు అంట. ఇరుకైపోద్ది, బాగా ఫ్రీగా ఉంటుంది. అవును, ఈశాన్యంలో బెటర్ బీరువా. ఈశాన్యం పెట్టకూడదు కదా, ఈశాన్యం ఆపోజిట్ లో చూద్దామని ఆలోచిస్తున్నా. కొంచెం ఇట్లా కబోర్డ్స్ ఇక్కడ కానీ కబోర్డ్స్ వస్తాయి. పెట్టుకోవచ్చు మంచం, ఇక్కడ వేసుకోవచ్చు. కానీ బెడ్ అంటే మామూలుగా మంచము గోడలకి చుట్టూ ఆనుకోకుండా ఉంటేనే బాగుంటది, చుట్టూ తిరిగేటట్టుగా వేసుకోవచ్చు. కబోర్డ్స్ ఇటు పక్కించుకుందాం అన్నాడు మా మేస్త్రి గారు. అది బిల్ల, దానికి కాదు, దేనికో వేసేదైనా. ఇటు పెట్టకూడదు, ఇటు గాని పెట్టాలి. మెయిన్ ఇటు పెట్టాలంట ఫస్ట్. ఇటు వస్తే అంటే ఏం కాదు, పెట్టుకోవచ్చులే, ఇక్కడైనా వేసుకోవచ్చు. కానీ వద్దులే, ఆయన అట్టించుకుందాం అన్నాడు. అటు విండో గాని ఉంటే అటు పైకి చెరిపేసుకోవచ్చు మంచము.
మనం విండో ఇట్టించుకున్నాం కదా. పెట్టాలన్నాడా? మామూలుగా వాస్తు ప్రకారం ఇటు ఉండాలమ్మా. ఎవరైనా ఇటు పక్క ఆ మూల నుంచి ఇటు పక్క పెట్టిస్తారు. అటు కూడా పెట్టించుకోవచ్చు, అటు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక పని చెయ్యి, మంచం వచ్చిన ఏడాకి వస్తుంది, 7 దాకా వస్తుంది. అది 7 అడుగులో ఏమో ఉంటది మంచం. ఆ నుంచి ఒక 2 అడుగులు గ్యాప్ వదులు. ఆ చెమ్మ ఉంది కదా, ఆ చెమ్మ కంటే కొంచెం వదిలేసి 7 దాకా వస్తుంది. ఆడ ఎట్లా గ్యాప్ వదులుతావుగా, ర్యాక్ లేదు, ఓపెన్ డోర్ లేంటి నార్మల్ నెట్టేది అనుకుంటున్నాం. మరి ఇంకే కింద ఓపెన్ డోరే, కింద లాగేదే, పైన మాత్రం నెట్టేది అనుకుంటున్నా. వద్దులే, ఇటు పెట్టిద్దాంలే, నీట్ గా ఉంటది. ఈ గోడ ఎందుకు ఖాళీగా, ఇటు పెట్టి చేస్తే ఇక్కడ ఫ్రీగా మంచం వేసుకోవడానికి అంత బానే ఉంటది. వాటి వరకు సపరేట్ గా ఉంటాయి. ఆ గోడ మొత్తం వచ్చేస్తాయి కబోర్డ్స్. 3 అరలు వస్తాయి అనుకుంటా. 1 2 3 దా ఇంకా పైకి వెళ్దాం. మెట్లు కట్టారండి. డ్రా పెట్టించాలి. బీరువా పెట్టడానికి ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కడో మొత్తానికి ఒక మూల. మొత్తానికి రాదమ్మకి ఇది కిచెన్ అని గెస్ట్ చేసేసింది ఫ్రెండ్స్. కానీ నేను ఈ తలుపు ఇటు వచ్చుంటే బాగుంటుంది, కిచెన్ కనిపించకుండా. ఏముందిలే, కావాలంటే ఆ పైన ఏముంది లేడ కర్టన్ కట్టేసుకుంటే నీట్ గానే ఉంటది. మళ్ళీ ఇక్కడ కూడా అది పెట్టించామంటే కర్టన్ ఒకటి కట్టుకోవచ్చు. లేదంటే వెనకాల ఉంది ఆ మూల వస్తుంది గ్యాస్ బండ. ఇక్కడ షింక్ వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది ఏమో గ్యాస్. అక్కడ నుంచి అది ఒక గీత గీసిల్లా అక్కడ దాకా షింక్ వస్తుంది. అక్కడ దాకా కిచెన్, మళ్ళీ అది హాల్ దాంట్లో ఆడు పోవడానికి. మంచాలు ఏమన్నా తిప్పుకోవడం. ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ కబోర్డ్స్ ఏం రావు ఈ మూల. ఇటు పక్క ఇస్తా కబోర్డ్స్, ఇక్కడ ఇస్తాను పై దాకా. కొంచెం ఫ్రీగా ఉంటది అప్పుడు. ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఇవి వస్తాయి కబోర్డ్స్ వస్తాయి. మరి కొంచెం మనిషి తిరిగే గ్యాప్ ఉండాలి అక్కడ, కొంచెం ఫ్రీగా ఉండాలి. ఒకవేళ పెద్ద ఫ్రిడ్జ్ ఉందనుకో. అవును. వెనకాల ఒక బాత్రూమ్ ఇప్పించింది మా అమ్మ, పట్టు పెట్టి అటు వెళ్దాం పద. అటు పట్టు మా కాసేపు మా. ఎక్స్టర్నల్ బాత్రూము ఇక్కడ, ఇదిగో లాస్ట్ లో. పద వెళ్ళు, ఇటెళ్ళు. మెట్ల కింద అనుకున్నాం కానీ మెట్ల కింద ఉండకూడదు అన్నారు. మళ్ళీ మాకు ఉండకూడదు అన్నారు. అందరూ ఎక్కువగా మెట్ల కిందనే పెట్టించుకుంటా ఉంటారు. కానీ వంట రూమ్ చిన్నదైంది, లేకపోతే పెద్దది వచ్చేది. అదేదో అసలు లేకపోయినా కూడా లోపల బెడ్రూమ్ బాత్రూమ్. నేను అందుకే వద్దంటే మా అమ్మ ఉండి ఎవరన్నా వస్తే ఎంతమంది అని పోతారు బెడ్రూమ్ లో. ఇప్పుడు కింద ఎవరికైనా కింద రెంట్కి ఇస్తాం అనుకో ఒకవేళ ఫ్యూచర్ లో. అంటే ఇప్పుడు ఇదేం మీడియం హౌసే కదా, ఎంతమంది ఉండొచ్చు? సరిపోద్దులే కిచెన్ ఎంతమంది ఉన్నా కానీ. ఏం కాదులే, నేను అట్లాగే అనుకున్నా. మా అమ్మే పట్టుబట్టి నేను లేని టైంలో చూసి మాట్లాడేసేసింది. ఆయనేమో సెట్ చేసిపోయాడు. సరేలే ఉన్ని, కానీ ఉండాలి ఒకటి. ఎవరిని ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని పోవాలన్నా కానీ మనమే వస్తాం ఎక్కడి నుంచి అర్జెంటుగా, తాళం ఉండదు. ఇంక బయట ఇంకేం లేదు ప్లానింగ్, ఇంతే ఓపెన్. మనం ఏమన్నా బర్త్డే ఫంక్షన్స్ కానీ అవన్నీ చేసుకోవడానికి, ఎవరన్నా 10 మంది వచ్చిన కూర్చోడానికి, ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎవరన్నా బంధువులు చుట్టాలు వచ్చిన కూర్చోడానికి బాగుంటది కదా, పార్కింగ్ లాగా వదిలేస్తే. రెంట్కి ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, మా మూల కూర్చుంటాం పోయి. వాళ్ళ కింద రెంట్కు ఉండే వాళ్ళు కూడా బాగా కలిసిపోతే సరదాగా కూర్చొని మాట్లాడుకుంటాము అంతే. రండి, ఎవరు వద్దన్నారు ఇప్పుడు? ఫ్రీగానే వచ్చి ఉండండి అయితే కాసేపు, మాకు షూటింగ్లు చేసుకుంటా ఉండొచ్చు హ్యాపీగా. పదా నిన్ననే కట్టారు ఫ్రెండ్స్ ఈ మెట్లు. మాత్రం బాగా విశాలంగా కట్టారండి. విశాలంగా ఆడున్నాయి. ఇది వచ్చింది కానీ వెడల్పు తగ్గిపోయింది. ఏమన్నా సామాన్లు ఎక్కియాలంటే ఎక్కిస్తారు పైకి.
నుంచి ఇప్పుడు ఎవరు ఎక్కియడం. ఏడు నుంచి ఎట్ట ఎక్కిస్తారు? ఏడదాకా స్లాబ్ వస్తాయి, ఇటు నుంచి ఎక్కియాలి. ఇటు నుంచి గోడ అడ్డం వస్తుంది, ఇటు నుంచి పైన పెట్టగోడ అడ్డం వచ్చేస్తుంది. దారం కట్టి పెట్టగోడ మీద పెద్ద ఇల్లులన్నీ ఏం చేస్తున్నారు? అంతేలే, మా సొంత ఇల్లు కాబట్టి ఊరిని పద్దాక మారం కదా, జాగ్రత్త పడతావు. వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది, పదా నుంచి ఇక్కడికి ఒక స్టెప్ ఉంటది, మళ్ళీ వెనక్కి పడతావు. ఇంత హైట్ లో ఉంటదండి అదే, ఇలా ఎక్కాలి. ఓకే సరిపోద్దులే. ఓహో పైన నుంచి కదా, ఇది పై ఫ్లోర్ లో గోడలు ఎప్పుడు కట్టారు అనుకుంటున్నా ఇక్కడ నుంచి చూసి. అదే కదా, ఇదేం పైన గోడలు కట్టారు, ఎప్పుడు కట్టారు? అబ్బా ఒక రోజు ఇంత కట్టారు అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ పైన నుంచి ఇది వాష్రూమ్, ఎక్స్టర్నల్ వాష్రూమ్, కిచెన్, హాలు, బెడ్రూమ్. మా అమ్మేది కనిపించట్లా. ఇక్కడ నుంచి కూడా పట్టాలి నీళ్లు, వస్తుందంట అంత పైకి పైపు. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ నౌ. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది, బోర్ కొట్టించుంటే సారీ. మా వీడియోస్ అన్ని బోర్ గానే ఉంటున్నాయి, నాకు కూడా ఒకసారి ఎడిటింగ్ చేస్తాను. చాలా మంది ఉన్నారు. డ్రెస్సులు కూడా చెప్తున్నారు ఈ మధ్య, మీరు ఈ వీడియోలో ఈ డ్రెస్ వేసారు, ఆ వీడియోలో ఎందుకు మళ్ళీ అదే డ్రెస్ వేసారు అని కూడా అడుగుతున్నారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓ మీరు అంత కాన్సన్ట్రేషన్ చేసి చూస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అది పాజిటివ్ గా చూస్తున్నారో నెగిటివ్ గా చూస్తున్నారో నాకు తెలియదు కానీ మొత్తానికి మా వీడియోస్ చూస్తున్నారు. సో దానికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కనీసం ఒకరిద్దరైనా చూస్తున్నారు, దానికి హ్యాపీ అండి. పెట్టకపోయినా పర్లేదు, బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి. లైక్ చేయండి, లైక్ చేయట్లేదు, వ్యూస్ వచ్చిన లైక్స్ రావట్లేదు. మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఇది డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ ఒక్కటే కష్టపడుతుంది, కొంచెం హెల్ప్ చేయాలి కదా వాటర్ పట్టడానికి, అందుకని బాయ్ బాయ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.